క్రికెట్ ఫీవర్ పట్టుకుంది. ఇవాల్టి ఇండో పాక్ ఫైనల్ మ్యాచ్ కోసం అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. హై వోల్టేజ్ మ్యాచ్ పై అందరికీ భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నారు. ఫైనల్లో భారతే విజయం అంటున్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ స్టూడెంట్స్ తో జోర్దార్ మంగ్లీ ముచ్చట్లు ఇప్పుడు చూద్దాం. నమస్తే అందరికి. మనం ఇప్పుడు ఏడున్నాం తెలుసా? నా ఛానల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఉన్నాము. ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉన్నది కదా ఇవాళ 3 గంటలకి. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా పాకిస్తాన్ జట్లు ఎట్లుంటది మజా. ఫుల్ రేస్ మీద అగ్గి మీద గుగ్గిలం లెక్కనే ఉంటది. మళ్ళీ ఇప్పటి వరకు 2 ఛాంపియన్షిప్లు మనమే గెలుచుకున్నాము. ఇక 3వది కూడా మనమే గెలవబోతున్నాము. అందుకని పిల్లలు కూడా మస్తు ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం. చాలా మరి పిల్లల దగ్గరికి. హాయ్ అందరికి, ఎట్లున్నారు అందరూ? ఎందుకు గ్యాదర్ అయినా మనమంతా ఇక్కడ? ఇండియా కోసమా? ఇండియా గెలుస్తుందా? అరే ఏం పేరు నీ పేరు? గింత చిన్నగా ఉన్నావు. ఏమన్నా అసలు క్రికెట్ అంటే ఇష్టమా నీకు? అంతేనా? ఇంట్లో కూడా ఆడతావా? ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారా? ఎట్లరా? ఎవరు? ఇండియా. ఎవరు? విరాట్ కోహ్లీ సారా? టీం మొత్తమా? సూపర్. అదే జోష్ లో ఉండు. సూపర్. ఏద్రా బాగా చూస్తావా క్రికెట్? రోజు చూస్తావా? పెద్దయితే ఏమైతావరా? క్రికెటర్ అవుతావా? సూపర్. చూసిర్రా జోష్ పిల్లల్ని? ఇగో ఇక్కడ చూస్తుర్రా అందరూ కుర్చీల మీద కూర్చున్నారు కదా, ప్రొఫెషనల్ క్రికెటర్స్ అన్నమాట. ఇలా అమ్మాయి కూడా ఉన్నది. అమ్మాయి హాయ్. Hi. ఏం పేరు? Nikita. నికితానా? క్రికెట్ అంటే ఇష్టమా నీకు? I strongly believe that India can win this match and the Pakistan team is not that great. That is my belief. So how you feel? Feel good obviously that India made it to the finals and it would be great if they, win the entire trophy. Who is the superstar in this match? According to me, it's Kohli, Virat Kohli. Virat Kohli? Super. What's your name? నీ పేరేంటి? నేను సాత్విక్. సాత్వికా? నువ్వు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నావు? ఇండియానే. అసలు అనుకున్నావు ఎప్పుడన్నా ఇండియా పాకిస్తాన్ ఇట్లా లాస్ట్ కి వస్తది అని? ఇండియా పాకిస్తాన్ వస్తదని అనుకున్నావా? మరి ఎట్లుంటది కిక్? ఆ మజానా వేరుంటది. అగ్గి మీద గుగ్గిలం లెక్క ఉంటది కదా. మరి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నావు? ఇండియానే. ఇండియానే అంతే. మొత్తం అందరు ఇండియానేనా? అరే సరే సరే సరే, ఎట్లా గెలుస్తారు అనుకుంటున్నారా? బ్యాటింగ్ బాగా చేస్తాము ఇండియా. బ్యాటింగ్ బాగా చేస్తారు. ఎవరు బాగా చేస్తారు? ధావనా, విరాట్ కోహ్లీయా, లేకుంటే యువరాజా? ఎవరు? అందరూ బాగా చేస్తారు. అందరూ బాగా చేస్తారు. ఓకే, వాట్స్ యువర్ నేమ్? My name is Pratik. Pratik. Okay, what is the strength of our team? Obviously the batting lineup, Shikhar Dhawan, Rohit Sharma, and we have players where even bowlers can bat, like Hardik Pandya, so and bowlers like Ashwin, all rounders, so this is our strength. Super. నీ పేరేంటి? నా పేరు విపుల్. విపులా? నీ క్రికెట్ అంటే ఇష్టం? క్రికెట్ అంటే ఇష్టం. పెద్ద అయితే ఏమైతావు? క్రికెటరే? మస్తు ఇష్టం. అయితే ఆడుతుంటావు రోజు? ఆడుతుంటా. ఎవరు ఎక్కువ సిక్స్లు కొడతారు? మన విరాట్ కోహ్లీ 6లు ఎక్కువ కొడతాడు. అవునా? చూస్తావా? పక్కానా? పక్కా. సూపర్. మరి బౌలింగ్ ఎవరు మంచిగా వేస్తారు? భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్, స్పిన్నర్ జడేజా, అశ్విన్ అందరూ ఉన్నారు. బాగా వేస్తారు. బాగా వేస్తారా వాళ్ళు? అయితే ఇక రేపు పాకిస్తాన్ తుస్సు ఓడిపోతుంది. సూపర్ సూపర్. చూసిర్రా పిల్లలు ఎంత ఉత్సాహంగా ఉన్నారో. ఇగో మనకు నేషనల్ లో అండర్-17 లో ఆడిన పిల్లగాళ్ళు ఉన్నారు, 3 మంచి ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడదాం ఏంది అనేది. హాయ్. నువ్వు కూడానా? నువ్వా? ముగ్గురా? నీ పేరేంటిది? నేను సాత్విక్. సాత్విక్. ఇంతకు ముందే మాట్లాడా నీతో, చెప్పేశావు. నీ పేరు నాన్న? విశాలా? నీ పేరు? కౌస్తుబ్. మరి జట్టు బలంగా ఉండాలంటే మనం ఏమేమి తీసుకోవాలి చర్యలు? మనం ఫీల్డింగ్ గట్టిగా ఉండాలి ఫస్ట్. ఫీల్డ్ సెట్టింగ్ అవన్నీ బాగా ఉండాలి. ఇంకోటి మన వికెట్ కీపర్ ఎప్పుడు వదలకూడదు బాల్. అది ఆ 2 గట్టిగా ఉంటే గెలిచే ఛాన్సెస్ బాగా ఉంటాయి అన్నమాట. మరి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నావు నువ్వు రేపు? నేను ఇండియా అనుకుంటున్నాను. ఎందుకంటే మన దగ్గర మోస్ట్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఉన్నారు. 3 క్యాప్టెన్స్ ఉన్నారు, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఇంకా ధోని చాలా ఎక్స్పీరియన్స్డ్. అలాగా నేను ఇండియా విన్ అవుతుంది అనుకుంటున్నాను. అంతేనా? సూపర్. అయితే నీ పేరు నాన్న? కౌస్తుబ్. కౌస్తుబ్. ఓకే, నువ్వేమనుకుంటున్నావు?
ఫస్ట్ టీం బ్యాలెన్స్డ్ ఉండాలి. Okay. టీం బ్యాలెన్స్డ్ ఉంటే ఏది వచ్చినా ఇంకా దాని ముందుకు వెళ్ళిపోయి ఆడొచ్చు మనం. ఓకే మరి ఎవరు బాగా ఆడతారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కాబట్టి అందరూ బాగా ఆడాలనే చూస్తారు, కానీ అందరు ఫస్ట్ బ్యాటింగ్ ఎవరు వస్తారో వాళ్ళు ఆడాలి. వాళ్ళు వీళ్ళు బాగా ఆడాలనే చూస్తారు. కానీ మనోళ్ళు ఫస్ట్ ఓపెనర్స్ బాగా ఆడితే టీం ముందు వస్తుంది. స్కోర్ పెద్దగా ఉంటే వాళ్ళు కొట్టలేరు. ఓపెనర్స్ ఎవరు ఆడతారు? రోహిత్ శర్మ, శిఖర్ ధవన్. ఓకే ఫస్ట్ వాళ్ళు ఆడిన తర్వాత మళ్ళీ కెప్టెన్ విరాట్ కోహ్లీ యాడ్ అవుతారు. ఓకే సూపర్. నీ పేరు నానా? అనిరుద్ధా, బాగుంది నేము. మరి నువ్వేమనుకుంటున్నావు? ఇండియానే గెలుస్తుంది. అంతే ఇక పక్కా వాళ్ళందరూ ఒక్కటే దాని మీద ఉన్నారు. ఇండియా మనకు ఎక్కువ చిన్న పిల్లగాళ్ళు బాగా ఉత్సాహంగా ఉన్నారబ్బా. ఇంతింత ఉన్నారు, ఇండియా ధోని, విరాట్ కోహ్లీ అని ఒక్కటే ఉత్సాహము. మనకి ఇంకో పిల్లగాడు కూడా ఉన్నాడు, ఆ పిల్లగాడు పేరు కూడా సాత్విక్ అనే పేర్లు చాలా ఉన్నట్టున్నాయి ఇక్కడ. ఈ పిల్లగాడు అండర్-14 మస్తుగా ఆడతాడట, ప్రెసెంట్ ప్లేయర్ అట. చిన్న నీకేమనిపిస్తున్నది ఇవాళ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కదా? అవును, ఇండియానే గెలుస్తుంది ఆబ్వియస్గా. ఇంత డల్గా చెప్తున్నావేంది? ఇండియానే గెలుస్తుంది ఆబ్వియస్గా. తినలేదా పొద్దుగాల? తిన్నావు కదా, గట్టిగా చెప్పాలి. ఇండియానే గెలుస్తుంది. గట్టిగా చెప్పు. ఇంకా ఇండియానే గెలుస్తుంది. ఇంకో ముచ్చట ఏంటిదంటే ఈ పిల్లగాడు చెన్నైతో జరిగిన మ్యాచ్ లో 158 రన్స్ కొట్టిండట. సూపర్ కదా, సపోర్ట్ కొట్టారు అందరూ. 62 బాల్స్. ఇప్పుడు మనం ఇండియా గురించి మాట్లాడుకున్నాం కదా, పాకిస్తాన్ లో ఎవరు మంచిగా బౌలింగ్ చేస్తారా? మొహమ్మద్ ఆమీర్ ఇంకా జునేద్ ఖాన్ వీళ్ళిద్దరు బాగా వేస్తారు. వాళ్ళు బాగా చేస్తారా? తెలుసా నీకు? బాగా చూస్తావా? ఓకే మరి ఎలా వాళ్ళను ఓడించాలి అంటే ఏం చేయాలి మనం? ఫస్ట్ పిచ్ రీచ్ చేయాలి, దాని ప్రకారం మనం ఆడితే గెలవచ్చు. ఇగో ఇంకో ముచ్చట ఏంటిదంటే ఈ పిల్లగాడు మస్తు ఆడతాడట. ఇంతేగింతున్నాడు, ఫ్యూచర్ ప్లేయర్ వీడు. మస్తు ఆడతాడట, లెఫ్ట్ హ్యాండ్ అట. శిఖర్ ధావన్ లెక్కనే ఆడతాడట. ఏం పేరు నాన్న నీ పేరు? సుమీత. ఇష్టమా నీకు క్రికెట్ అంటే? బాగా ఎంకరేజ్ చేస్తారా ఇంట్లో మంచిగా? చదువుకి ఎంకరేజ్ చేస్తారా లేకుంటే క్రికెట్కి ఎంకరేజ్ చేస్తారా? రెండింటికి చేస్తారా? కానీ నీ క్రికెట్ అంటే ఇష్టం తెలిసిపోతుంది నాకు. ఓ సూపర్ నాన్న, సూపర్. కీప్ ఇట్ అప్, మంచిగా ఆడు. ఓకే ఇక్కడ మొత్తం మన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం మొత్తం ఉంది. ఫ్యాకల్టీ మేడమ్స్ మొత్తం ఉన్నారు, డైరెక్టర్ మేడం ఉన్నారు, మొత్తం అన్ని ఆల్ బ్రాంచెస్ కి డైరెక్టర్ మేడం. మీ పేరు మేడం? నమస్తే. ఓకే సుధా, నా పేరు సుధా. యా మేడం, ఇవాళ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతున్నది కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అసలు? ఎక్సైటెడ్ అంతా ఇంత కాదు. నేను యాక్చువల్లీ క్రికెట్ నాకు అంత ప్యాషన్ లేదు, కానీ మాది ఇక్కడ అకాడమీ రన్ అవుతున్నది. చాలా బ్యూటిఫుల్గా ఎంకేస్ టోర్నమెంట్స్ జరుగుతున్నాయి, తర్వాత వివిఎస్ అకాడమీ ఉన్నది. సో ఆల్ దీస్ అకాడమీస్ అండ్ క్రికెట్ మా పిల్లలు చాలా బాగా ఆడతారు. సో అన్ని టీమ్స్ దేర్ యాజ్ అన్ ఇండియన్ ఐ టేక్ ప్రైడ్. నాకు చాలా ఆనందంగా ఉంది. ఐఎమ్ జస్ట్ ప్రేయింగ్ దట్ ఇండియా మస్ట్ విన్ అంతే. అండ్ ఐ థింక్ ఇండియా షుడ్ విన్. ద వే అందరు కూడా మంచి షేప్లో ఉన్నారు ఇప్పుడు. అవును లైక్ సో ఐ థింక్ మంచి కమ్యూనికేషన్లో ఉన్నారు, మంచి ప్రాక్టీస్లో ఉన్నారు, ఫామ్లో ఉన్నారు. అండ్ మంచి గైడెన్స్ కూడా, వాళ్ళకి సపోర్ట్ కూడా బాగా ఉన్నదని అనిపిస్తున్నది. ఓకే ఇప్పుడు ఆ మ్యాచ్ మన పిల్లల మీద ఎట్లా అవగాహన అవుతుంది మేడం? అంటే మన పిల్లలు ఆ మ్యాచ్ని చూసి ఎలా ఫీల్ అవుతారు, ఎలా ఇన్స్పైర్ అవుతారా? అరే దే ఆర్ ఆన్ ద టాప్ ఆఫ్ ద వరల్డ్. ఇప్పుడు మీరు ఇవ్వాలి అండ్ దెన్ దే విల్ ఆల్ షౌట్ ఫర్ ఇండియా. చూసాం మేడం, ఇంతవరకు చూసాం. ఏమన్నా అసలు ఒక్కటే అరుస్తున్నారు ఇండియా అని చెప్పి, చాలా ఉత్సాహంగా ఉన్నారు. I take a lot of pride being an Indian. I take a lot of pride and I think it is very special. అవును, ఇక్కడ చాలా మంచి పేరు ఉంది మేడం. బయట కూడా పిల్లల్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇంకా స్పోర్ట్స్ గురించి కూడా అన్ని ఆల్ క్రికెట్ అన్ని చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. అండర్-14లో, అండర్-17లో ఇంకా పిల్లలు మంచి ప్లేయర్ని కూడా మీరు తయారు చేస్తున్నారని చెప్పి మంచి నేమ్ ఉన్నది. మా దగ్గర ఇట్లా గ్రౌండ్స్, మా చైర్మన్కి మిస్టర్ కొమరయ్య గారికి చాలా ఇంట్రెస్ట్. పిల్లలు ఆటతో పాటుగా చదువుకోవాలి. ఆడుకున్నప్పుడే వీ ఆల్వేస్ హ్యావ్ దట్ సేయింగ్ కదా, హెల్దీ బాడీ లీడ్స్ టు అ హెల్దీ మైండ్. దాట్ వీ ఫాలో ఇన్ ప్రిన్సిపల్. అంటే మంచిగా ఆడాలి, వాళ్ళ ఎనర్జీస్ అన్నీ కూడా ఛానలైజ్ అవ్వాలి. అయ్యాక వాళ్ళు తప్పకుండా కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు చదువు మీద. అందుకని ఎక్కడా మేము కాంప్రమైజ్ అవ్వం. స్పోర్ట్స్ గ్రౌండ్స్ ఎక్కడా సాక్రిఫైస్ అవ్వవు బిల్డింగ్స్ కోసమని. దానికి తోడు మా పీటీ డిపార్ట్మెంట్ అంతా కూడాను అందరూ వెల్ క్వాలిఫైడ్ అండ్ అందరూ కూడాను శ్రద్ధగా పిల్లల్ని ఆఫ్టర్ ద స్కూల్ అవర్స్
ఫ్రీగా పిల్లలకి కోచింగ్ ఇస్తున్నారు. తర్వాత సో ఇంకొకటి రాబోయే రోజుల్లో మన ఇండియాకి మంచి ప్లేయర్స్ ని మీరు ఇక్కడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నాచారం నుంచి మహేంద్ర హిల్స్ నాదర్గల్ నుంచి we are going to create అంతే. సూపర్ ఓకే, అదే విధంగా మన దగ్గర ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కోచెస్ కూడా ఉన్నారు, ఫ్యాకల్టీ మొత్తం. వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాము. చాలా బాగున్నది బ్యాటింగ్ లైనప్ కానీ, బౌలింగ్ ఉన్నది, ఫీల్డింగ్ ఇంకా చాలా బాగా అయిపోయింది ఈ మధ్యలో. ఇంకా విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో కూడా చాలా మంచి ఇన్నింగ్స్ ఆడుతుండు. ఇంకా మహేందర్ సింగ్ అసలు పెద్ద కెప్టెన్, యువరాజ్ సింగ్ అసలు సీనియర్ ప్లేయర్స్, ఎక్స్పీరియన్స్ ప్లేయర్ గిట్ట చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇస్తారు. ఇంకా స్టార్టింగ్ మ్యాచ్ నుంచి విరాట్ కోహ్లీ ఉన్నా కానీ, మళ్ళీ శిఖర్ ధవన్, రోహిత్ శర్మ ఓపెనింగ్ పేరు చాలా బాగా ఆడుతున్నారు. వాళ్ళు చాలా బాగా ఓపెనింగ్ వస్తుంది. దానివల్ల మనకు ఇన్నింగ్స్ గెలిచే చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా ఇండియానే గెలుస్తుంది ఈ మ్యాచ్ కంపల్సరీ. యాజ్ పర్ ఇండియా పాకిస్తాన్ టీం గురించి చెప్పాలంటే, పాకిస్తాన్ అంటే బౌలింగ్, ఇండియా అంటే బ్యాటింగ్. అలీ ఈజ్ ది గుడ్ బౌలర్ ఇన్ పాకిస్తాన్ సైడ్. సో పాకిస్తాన్ బౌలింగ్ ఇంకా స్ట్రాంగ్ అవుతూ ఉంది. ఆల్రెడీ ఒక మ్యాచ్ మనం మీద ఓడిపోయి ఉన్నారు కాబట్టి దే హ్యావ్ దేర్ ఓన్ స్ట్రాటజీ. వాళ్ళు కంపల్సరీ మంచి స్ట్రాటజీతో ఈసారి రావడానికి ఛాన్స్ ఉంది. వాళ్ళు ఎంత స్ట్రాటజీ వచ్చినా మన టాప్ ఆర్డర్ బ్యాటింగ్ ఏదైతే ఉందో, టాప్ ఆర్డర్ 4 బ్యాట్స్మెన్ లీడింగ్ బ్యాట్స్మెన్స్ ఆర్ వెరీ గుడ్ ఫామ్, టాప్ ఫామ్లో ఉన్నారు. అదొకటి మనకి ప్లస్ పాయింట్. ఇంకా రెండో పాయింట్, మిడిల్ ఆర్డర్ దే డిడ్ంట్ గెట్ టిల్ డేట్ బ్యాటింగ్ దొరకలే. పాకిస్తాన్ సైడ్ వచ్చేసరికి వాళ్ళు మంచి టీంని, ఇంగ్లాండ్ టీంని, మేజర్ టీమ్స్ని మన మీద మ్యాచ్ ఓడిపోయిన తర్వాత వాళ్ళు ఆడిన 2 మ్యాచెస్ ఇస్ డిఫరెంట్ మ్యాచెస్, మంచిగా గెలిచి వచ్చారు. వాళ్ళకి కూడా మంచి సైడ్ ఉంది, మంచి కాన్ఫిడెన్స్ ఉంది. నౌ దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఎవ్రీబడి ఇన్ ఇండియన్ టీం బ్యాటింగ్ ఒక్కటి బాగా చేస్తే, మిడిల్ ఆర్డర్ కూడా స్ట్రాంగ్ ఉంది. మిడిల్ ఆర్డర్ కూడా కోపప్ చేస్తే మనకు 1 మోర్ స్పిన్నర్, ఇంకొక స్పిన్నర్ తీసుకోగలిగితే మన ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ ఏదైతే తీసుకున్నామో, బట్ పాకిస్తాన్ టీమ్ ఆల్సో ఆఫ్టర్ లూజింగ్ ద ఇండియా మ్యాచ్ ఎప్పుడైతే ఓడిపోయిందో దాని తర్వాత వాళ్ళ స్ట్రాటజీ చూస్తే కంప్లీట్ స్ట్రాటజీస్ ఎంటైర్లీ చేంజ్. దే గెట్ మోర్ కాన్ఫిడెన్స్ అబౌట్ దిస్ ఆఫ్టర్ ఇండియా మ్యాచ్. సో దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ మోర్. వీ డెంట్ టేక్ యాజ్ మచ్ ఈజీ. సో పాకిస్తాన్ కూడా మనకి మంచి ఫైట్ ఇస్తుంది. మనం ఈజీగా గెలుస్తామనే కాన్సెప్ట్ కాకుండా డే 1 ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నట్టుగా ఆడగలిగితే ఐసీసీ 2000 నెక్స్ట్ జరిగింది. ఈ మ్యాచ్ అయితే T20 2007లో జరిగిన మ్యాచ్కి రిపీట్ జరిగింది ఈ మ్యాచ్. అది కూడా ఎంత ఉత్కంఠతో నడిచిందో. లాస్ట్ రన్ 4 balls to go, లాస్ట్ బాల్కి మనం గెలిచాం ఆ మ్యాచ్లో క్యాచ్ తీసుకొని. అంత ఫైట్ అయితే కంపల్సరీ ఉంటుంది ఈ మ్యాచ్ కోసం. త్రూఅవుట్ వరల్డ్, నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచం మొత్తం ఎదురు చూస్తూ ఉంది ఈ మ్యాచ్కి. ఈ మ్యాచ్ కోసం లక్కీలీ సండే పెట్టడం వల్ల, అయితే మామూలుగా వేరే డేస్లో అయితే కంపల్సరీ నేషనల్ హాలిడే ఇవ్వాల్సిందే దీనికి. సండే కాబట్టి కంపల్సరీ మనకి అందరికి హాలిడే దొరికింది. ఎవ్రీవన్ చిన్నప్పటి నుంచి 90 ఏజ్ ముసలోళ్ళు కూడా దే ఆర్ వెయిటింగ్ ఫర్ కంప్లీట్ దిస్ మ్యాచ్ టుడే. వీఆర్ వెరీ యాంగ్జైటీ, వీఆర్ వెరీ అగ్రెసివ్. వి విన్ ద మ్యాచ్, వి వన్ ద మ్యాచ్. ప్రపంచంలో ఇండియా జట్టుని ఏమంటారంటే ఎప్పుడు కూడా తొందరపడరు. ఇటు పాకిస్తాన్ కానీ, ఇంగ్లాండ్ టీం కానీ, ఆస్ట్రేలియా టీం కానీ వాళ్ళకు 2 సైడ్ బౌలింగ్ బ్యాటింగ్ లైనప్ బాగున్నప్పటికీ వాళ్ళకి ఏంటంటే పేషెన్సీ తక్కువ. ఒకేసారి కొండ బద్దలు కొట్టాలనుకునే కెపాసిటీ వాళ్ళకి మెంటాలిటీ ఉంటుంది. కానీ ఇండియన్స్కి ఒక వికెట్ పడ్డా కూడా, దన్నదాన్ని ఒక 3 వికెట్లు పడ్డా కూడా ఓపిక. మన ఇండియా సాంప్రదాయం తీసుకోవచ్చు, భిన్నత్వంలో ఏకత్వం అని. అంటే మనకు అంత ఓపిక మన ఇండియన్స్ న్యాచురల్గా వచ్చిందనమాట. సో ఈ విధంగా మన ఇండియా డెఫినెట్గా విన్ అవుతుంది. కానీ మ్యాచ్ అనేది ఈ రోజు మన తప్పిదాలు ఎటువంటి కూడా చేయకూడదు. సో దాంతో మన ఇండియా గెలిస్తే డెఫినెట్గా అందరికీ హోప్ ఉంది. అందులో ఆదివారం అందరికీ కలిసి వచ్చింది, అందరికీ కూడా సెలవు. సో ఇండియాలో ఉండి మనం మ్యాచ్ వీక్షించడానికి ఆదివారం కూడా తోడైతా ఉన్నది. సో డెఫినెట్గా ఇండియా విల్ విన్. సో మొత్తానికి మ్యాచ్ చాలా టైట్ వస్తుంది డెఫినెట్గా. ఎందుకంటే మనం ఈజీగా తీసుకోకూడదు. ఎప్పుడైనా కూడా ఇండియా పాకిస్తాన్ మన మీద గెలవలేదని ఉదాసీనతకు దారించారు. ఆ క్రమంలోనే ఇండియా మీద ప్రెషర్ ఉంది. మేము ఇప్పటివరకు ఇండియా మీద విన్ కాలేదన్న ప్రెషర్ పాకిస్తాన్కి ఉంది. సో ఇద్దరికి ప్రెషర్ ఉంది. మన ప్రెషర్ని బ్యాలెన్స్ చేయడానికి సీనియర్స్ ఉన్నారు. సో అది మనకు ప్లస్ పాయింట్. కానీ టైట్ ఉంటేనే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే వరల్డ్ వైడ్ గా ఏదైతే చూస్తామో ఐసీసీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది.
అలాంటి మ్యాచ్ జరగాలని డెఫినెట్గా అదే మ్యాచ్ చూస్తాం. వాళ్ళకి ఆడేటోళ్ళకి ఎట్లుంటుందో కానీ చూసేటోళ్ళకి మనకైతే అబ్బా ఉత్సాహం ఉంటది. అసలు సూపర్. అసలు మేము అనుకున్నది ఇండియా పాకిస్తాన్ ఫైనల్స్ రావాలని. ఇండియా పాకిస్తాన్ ఫైనల్ కి వచ్చింది, చాలా బాగుంది. కంపల్సరీ ఇండియా విజయం. వరల్డ్ ఛాంపియన్ ఇండియా, వరల్డ్ ఛాంపియన్ ఇండియా. మరి చూసిర్రు కదా, ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఇంకొద్ది క్షణాల్లో షురు కాబోతున్నది. సో ఆల్ ది బెస్ట్ ఇండియా, ఆల్ ది బెస్ట్ ఇండియా, ఆల్ ది బెస్ట్ ఇండియా. థ్యాంక్ యూ సో మచ్.